దాని యొక్క కన్యారత్నమైనటువంటి విజయస్వామి వారిని ఆయనకి కన్యాదాన రూపంలో దారిపెట్టాలంటున్నారు. కాబట్టి స్వామివారు గోత్రనామాలు చెప్పిన తర్వాత వశిష్ఠ రామదేవాదులు భగవంతుడు వారు కూడా చెప్పారు. అయ్యా మా యొక్క విజయ విద్యాల వారు కాశ్యప అవత్సార మైథున అనేటువంటి ఋషులుగా కలిగినటువంటి కశ్యప ప్రజాపతి యొక్క గోత్రంలో కాశ్యప సమాత్రంలో ఉద్భవించింది. ఈ యొక్క ముత్తాత గారి పేరు దండమాధవ శర్మ. అలాగే ఈయన యొక్క తాతగారి పేరు మైనాగాచల శర్మ. ఈయన తండ్రి గారి పేరు భీమాచల శర్మ. ఆవిడ పేరు విజయ దుర్గాదేవి. కాబట్టి అటువంటి ఆ మహత్తమైనటువంటి జగన్నాథుడైనటువంటి జగత్ ప్రభువైనటువంటి ఆ స్వామివారికి దాని యొక్క కన్యకి కన్యాదాన పురస్కారంగా వివాహం చేస్తారనేటప్పటికీ అప్పటికే స్వామివారి కళ్యాణ మండపానికి తరలి వచ్చి వినాయక పూజ పుణ్యాహవార్తల రక్షాబంధాలుగా దిగ్గుపవిత ధారణ చేసుకొని యువతమైనటువంటి ఆ కన్యారత్నం కోసం ఉపయోగిస్తున్నారు. అందువల్ల కళ్యాణ మండపంలో వధువు కోసం వరువులు ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాగే మన స్వామివారు కూడా తన కన్యారత్నమైనటువంటి గంగా విజయ విద్యాల కోసం కళ్యాణ మండపంలో ఆ యొక్క వరుడి రూపంలో ఎదురు చూస్తూ ఉన్నారు. ముందుగా స్వామివారికి పాద ప్రక్షాళన చేస్తారు. ఇక్కడ వరుడు కంటే కూడా మామగారు పెద్దవారు అయినప్పటికీ కూడా దానమిచ్చేటువంటి వారికి గౌరవించి పూజించి ఇవ్వమని శాస్త్రం. అందువల్ల